వద్దంటే మీరు వచ్చేసారా? గుడిని అసెంబ్లీ హాల్ చేసి మరీ వాదించామండి. మీ కచేరీ అయితే అసలే వద్దన్నారండి. ఇప్పుడు కాదన్నాక రేపు ప్రొద్దుట వచ్చి బతిమలాడితే మాత్రమే మళ్ళీ పాడతాననుకున్నారా? అసలు నా పాట వినే అదృష్టం ఆ భగవంతుడికే లేదయ్యా. రాఘవేంద్రరావు ఆవేశపడకుండా చెప్పండి. ఎంతో అనురాగంతో రాగమయుడైన ఆ భగవంతుడి ముందు నా రాగలహరిని ప్రసరింపజేద్దాం అనుకుంటే రాగద్వేషాలకు లోనైన మీ ట్రస్టీ గారు రాగంలోని రాగాన్ని అర్థం చేసుకోలేక కాదంటారా? కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, వీచే గాలిని ఎవరు ఆపలేరు, ఎగసిపడే తరంగాలను భంగపరచలేరు, నా పాటను కూడా ఆపలేరు. ఆనతి కావలేనా గానానికి సమయం. విన్నారా? శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గానరసపడే అన్నాడు. ఇప్పుడు కాకి వేత్తి. ఆ కాకికున్న సంగీత జ్ఞానం మీ ట్రస్టీ గారికి లేకపోయింది. సంగీత జ్ఞానము భక్తి వినా విన్నారా? ఈ రాఘవేంద్రుడు నడిచే నేల మీద వ్యాపారం కోసం వేసే కేకలు కూడా శృతిబద్ధంగా రాగమయంగా ఉంటాయి. ఎందరో మహానుభావు ఎందరో ఎందరో